ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడమైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వందనాలు తండ్రి. ఆయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అస్తి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని మీ అక్రమాలు మీకు శిక్షణ కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని మీ అక్రమాలు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలం భయముతో గడుపుడి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ కలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయం పీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకునవలను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తి అత్యంత కృప గలవాడునైంది. తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నువ్వే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. దేవ మీరే కరుణ వాత్సల్యం గల దేవుడు అయిన తండ్రి. ప్రభు మా పాపంలో కడుక్కొని మీ తట్టు తిరిగి నిన్ను మహిమపరచి కనపరచి ఉండే శక్తిని వలన మాకు అనుగ్రహించి నిరంతరం మీ ప్రేమ కృప మనం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.